మీరు ఒక ఎన్ఆర్ఐ ఇండియా బయట ఉంటూ డాలర్స్ ఆర్ దిరమ్స్ లో ఎర్న్ చేస్తున్నారా? అయితే డెఫినెట్లీ ఎప్పుడైనా ఈ క్వశ్చన్ మీ మైండ్ లోకి వచ్చే ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ గూగుల్ సెర్చ్ అయినా చేసి ఉంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఇండియాలో తీసుకోవాలా లేకపోతే నేను ఉంటున్న కంట్రీలో తీసుకోవాలా అని. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ సింపుల్ గా ఉంటుందా లేక పేపర్ వర్క్ ప్రాసెస్ ఓ పెద్ద పీడకలనా అని దీని గురించి క్లియర్ గా బ్రేక్ డౌన్ చేద్దాం ఇవాళ. ఎటువంటి జార్గన్ లేకుండా, పానిక్ అవ్వకుండా, ఎటువంటి ఓవర్ సెల్లింగ్ లేకుండా జస్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ సాయి పృథ్వీ అండ్ వెల్కమ్ టు డిట్టో ఇన్సూరెన్స్. మేము ఇన్సూరెన్స్ ని పుష్ చేయకుండా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 4.9 out of 5 రేటింగ్స్ తో 9 lakhs plus ఇండియన్స్ కి స్పామ్ ఫ్రీ అండ్ హానెస్ట్ ఇన్సూరెన్స్ అడ్వైస్ ఇచ్చాము. IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ తో అప్లికేషన్ నుంచి పాలసీ జర్నీ మొత్తం ఫ్రీ సపోర్ట్ ఇస్తాము. క్లెయిమ్ సెటిల్మెంట్స్ కి కూడా 24/7 సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీ కండిషన్స్ అండ్ బడ్జెట్ కి అలైన్ అయ్యే ఆప్షన్ చూస్ చేయడానికి ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ఈ రోజు టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎన్ఆర్ఐస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇది ఏంటి, ఎవరు తీసుకోవచ్చు, రియల్ లైఫ్ లో ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఇది మీకు వర్తా కాదా? ఫస్ట్ సింపుల్ వర్షన్. ఎన్ఆర్ఐస్ కి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నదే. అది ఒక రెగ్యులర్ ఇండియన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, కానీ దీన్ని ఇండియా బయట ఉండే ఇండియన్ సిటిజన్ ఆర్ OCI తీసుకుంటారు. స్ట్రక్చర్ లో ఏం చేంజ్ ఉండదు. మీరు ప్రీమియం పే చేస్తారు అండ్ పాలసీ టర్మ్ లో మీకేమైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఒక లంప్ సమ్ పేమెంట్ వస్తుంది. కానీ లాజిస్టిక్స్ లో కొన్ని చేంజెస్ ఉంటాయి. పాలసీ ఇండియాలో ఇష్యూ అవుతుంది, కరెన్సీ INR లో ఉంటుంది అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా ఇండియాలోనే జరుగుతుంది. అంతే, మిగతాది అంతా గ్లోబల్ కవరేజ్. ఇండియాలో చనిపోయినా లేక US, UAE, యూరోప్ ఎక్కడున్న పాలసీ పేఅవుట్ ఇస్తుంది, ప్రొవైడెడ్ అది హై రిస్క్ ఏరియా ఆర్ ఎక్స్క్లూడెడ్ జోన్ కాకపోతే. ఇక్కడ చాలా మంది NRIs కన్ఫ్యూజ్ అవుతారు. సో లెట్ మీ స్లో దిస్ డౌన్. క్లెయిమ్ టైంలో మీ నామినీ ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు, కానీ డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ నామినీ కూడా NRI అయితే వాళ్ళ పేఅవుట్ ని NRE ఆర్ NRO అకౌంట్ కి రిసీవ్ అవుతుంది. అవసరమైతే రిపాట్రియేట్ అంటే ఫారెన్ కరెన్సీకి కూడా మార్చుకోవడం చేయొచ్చు. దీనికి ప్లానింగ్ కావాలి, కానీ ఇది మేనేజబుల్. సరే, ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఇండియన్ ఇన్సూరర్స్ NRI, OCIs అండ్ PIOs ని ఎలో చేస్తారు. ఎంట్రీ ఏజ్ 18 to 16 years వరకు ఉంటుంది. కొన్ని ప్లాన్స్ లో 65 దాకా ఎలో చేస్తాయి. కవరేజ్ అప్ టు 85 years వరకు తీసుకోవచ్చు. అండ్ కొన్ని ప్లాన్స్ అయితే 99 ఆర్ 100 years వరకు కవర్ ఇస్తాయి. మెడికల్ అండర్ రైటింగ్స్ కంపల్సరీ. మీరు యంగ్ అండ్ హెల్తీ అయితే వీడియో మెడికల్స్ ఆర్ బేసిక్ డిక్లరేషన్స్ తో అప్రూవల్ వచ్చేస్తుంది. ఏజ్ ఎక్కువ ఉన్న ఆర్ కవర్ అమౌంట్ ఎక్కువ ఉన్న ఇన్సూరర్స్ మెడికల్ టెస్ట్ అడుగుతారు. ఇవి మీరున్న కంట్రీలో చేయించుకోవచ్చు. రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది ఆర్ ఇండియా వచ్చినప్పుడు ఫినిష్ చేయొచ్చు. మెడికల్స్ అయ్యేంత వరకు అప్లికేషన్ హోల్డ్ లో ఉంటుంది. సో టైమింగ్స్ చూసుకోవాలి. ఇన్కమ్ కూడా ఒక పెద్ద ఫిల్టర్. మోస్ట్ ఇన్సూరర్స్ కి కనీసం 10 lakhs INR స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి. మీ ఆక్యుపేషన్ ని కూడా చెక్ చేస్తారు. సాలరీడ్ ప్రొఫెషనల్, ఇంజనీర్, డాక్టర్ అండ్ IT ప్రొఫెషనల్స్ కి హడిల్స్ తక్కువ ఉంటాయి. ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే. గ్రాడ్యుయేట్స్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇన్కమ్ బాగుంటే 12th పాస్ వాళ్ళకు కూడా కన్సిడర్ చేస్తారు. మీరున్న కంట్రీ కూడా మ్యాటర్ అవుతుంది. US, UK, UAE, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ అయితే పర్ఫెక్ట్లీ ఫైన్. ఒకవేళ మీరు అన్స్టేబుల్ ఆర్ హై రిస్క్ కంట్రీలో ఉంటే ప్రీమియమ్స్ ఎక్కువ అవ్వచ్చు ఆర్ రైడర్ రిస్ట్రిక్షన్స్ చేయొచ్చు. పాలసీ తీసుకున్నాక మీరు వేరే కంట్రీకి షిఫ్ట్ అయితే ఇన్సూరర్ కి ఇన్ఫార్మ్ చేయాలి, బట్ మీ బేస్ పాలసీ కంటిన్యూ అవుతుంది, ఏం ఇష్యూ లేకుండా. సో మూవింగ్ ఆన్, NRIs కూడా రెసిడెంట్స్ లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. లెవెల్ టర్మ్ ప్లాన్ మోస్ట్ కామన్, కవర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్స్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి కవర్ పెరుగుతుంది. హోమ్ లోన్స్ ఉంటే డిక్రీజింగ్ టర్మ్ ప్లాన్స్ హెల్ప్ అవుతాయి. అండ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ ప్లాన్ కూడా ఉంటాయి. మీరు ఈ టర్మ్ లో సర్వైవ్ అవుతే మీ ప్రీమియమ్స్ మీకు రిటర్న్ అవుతాయి, బట్ ఇవి కాస్ట్లీ అండ్ వాల్యూ ఎఫిషియెంట్ కాదు. ఇప్పుడు ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. నేను బెస్ట్ అని చెప్పను, ఎందుకంటే అది మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ NRIs కి కన్సిస్టెంట్ గా వర్క్ అయ్యే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. NRIs కి విషయంకి వస్తే మోస్ట్లీ 3 నేమ్స్ వినిపిస్తాయి. బజాజ్ లైఫ్ ఈటచ్ 2, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అండ్ HDFC క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం. ఇవి NRIs కి పేపర్ పైన మాత్రమే కాదు, రియాలిటీలో కూడా ఎందుకు వర్క్ అవుతాయో చెప్తాను. ఫస్ట్, బజాజ్ లైఫ్ ఈటచ్ 2. ఈ ప్లాన్ పాపులర్ ఎందుకంటే దీంట్లో అండర్ రైటింగ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ఫారెన్ ఇన్కమ్ తీసుకున్న ప్రొఫెషనల్స్ కి హై సమ్ అష్యూర్డ్ ఇవ్వడానికి బజాజ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ US, UK, మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి దీంట్లో లిమిటెడ్ పే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు యాక్టివ్గా ఎర్న్ చేస్తున్నప్పుడే ప్రీమియమ్స్ ఫినిష్ చేయొచ్చు. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లెయిమ్ హ్యాండ్లింగ్. బజాజ్కి స్ట్రాంగ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఉంది అండ్ ఫెయిర్లీ స్మూత్ ప్రాసెస్ కూడా ఉంటుంది, ఈవెన్ వేరే కంట్రీలో డెత్ అయినా కూడా. ఇక నెక్స్ట్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ గురించి మాట్లాడుకుందాం. కస్టమైజేషన్ ఎక్కువ కావాలనుకున్న NRIs దీన్ని చాలా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే యాక్సిస్ మ్యాక్స్ లో లంసమ్, మంత్లీ ఇన్కమ్ ఆర్ ఈ రెండింటి కాంబినేషన్ లాంటి మల్టిపుల్ పేఅవుట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ కొన్ని డేస్ ఇండియాలో అండ్ కొన్ని డేస్ అబ్రాడ్ లో ఉంటే క్లెయిమ్ తర్వాత క్యాష్ ఫ్లో ప్లానింగ్ కి ఈ ఫ్లెక్సిబిలిటీ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కి ఓవర్సీస్ మెడికల్స్, వీడియో మెడికల్స్ అండ్ ఫారెన్ మెడికల్ రిపోర్ట్స్ హ్యాండిల్ చేయడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దీనివల్ల ఇండియాకి రాలేని NRIs కి
వాళ్ళకి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. డాలర్ ఆర్ దిరం ఎర్న్ చేసే వాళ్ళకి సెట్ అయ్యేలాగా హై కవర్ అమౌంట్స్ కి స్టేబుల్ ప్రైసింగ్ ని కూడా ఈ ప్లాన్ సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ HDFC క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లాన్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ బ్రాండ్ ట్రస్ట్ ప్రియారిటీ ఇచ్చే NRIs కి చాలా రికమెండెడ్. ఎందుకంటే ఇండియాలో క్లెయిమ్స్, ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సపోర్ట్ విషయానికి వస్తే HDFC లైఫ్ ట్రాక్ రికార్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. NRIs కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పాలసీ తీసుకున్న ఇయర్స్ తర్వాత మీ ఫ్యామిలీ ఇండియాలో ఉన్న ఇన్సూరర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం రావచ్చు. క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం లో లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్, టర్మినల్ ఇల్నెస్ పేఅవుట్స్ అండ్ మల్టిపుల్ ప్రీమియం పేఅవుట్ స్ట్రక్చర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా HDFC లైఫ్ వాళ్ళు అండర్ రైటింగ్ రూల్స్ లో కూడా చాలా కన్సిస్టెంట్ గా ఉంటారు. దీనివల్ల మెడికల్స్ తర్వాత లాస్ట్ మినిట్ రిజెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఈ 3 ప్లాన్స్ NRIs కి ఎందుకు సెట్ అవుతాయి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫారెన్ డాక్యుమెంటేషన్ అండ్ క్లెయిమ్స్ హ్యాండ్లింగ్ చేయడం వీళ్ళకి తెలుసు. వేరే చిన్న కంపెనీస్ ఇనిషియల్లీ చీప్ గా అనిపించవచ్చు, బట్ డాక్యుమెంటేషన్ లాజిక్ దగ్గర డిలేస్ ఆర్ రిజెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేము ఈ ప్లాన్ రికమెండ్ చేస్తున్నామంటే అవి యూనివర్సల్ గా బెస్ట్ అని కాదు. ప్రైజింగ్, రైడర్ అవైలబిలిటీ అండ్ క్లెయిమ్ రిలయబిలిటీకి కరెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటాయి కాబట్టి సజెస్ట్ చేస్తున్నాము. ఓవర్సీస్ లో ఉన్నప్పుడు సేవింగ్ ఫ్యూ $100 ఏ ఇయర్ కంటే రిలయబిలిటీ ఎక్కువ మ్యాటర్ అవుతుంది. డిఫరెంట్ ఏజెస్ అండ్ కవర్ అమౌంట్స్ కి ప్రీమియమ్స్ కంపారిజన్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంపార్టెంట్ ఇన్సైట్ ఏంటి అంటే ఇండియన్ టర్మ్ ప్లాన్స్ అబ్రాడ్ ప్లాన్స్ కంటే 30 to 50% చీపర్ గా ఉంటాయి. ప్లస్ వన్స్ మీరు పాలసీ తీసుకుంటే ప్రీమియమ్స్ లాక్ అయిపోతాయి. అబ్రాడ్ లో మెనీ ప్లాన్స్ 20 or 30 years వరకు ప్రీమియమ్స్ లాక్ అయి ఉంటాయి, ఆ తర్వాత రీప్రైజ్ అవుతాయి. బట్ ఇండియాలో అలా కాదు. జస్ట్ ఎ సెకండ్, మీరు NRIగా ఇది మొత్తం వినడానికి కాంప్లికేటెడ్ గా అనిపిస్తే ఒక్క మాట, మీరు ఒక్కరే ఫిగర్ అవుట్ చేయాల్సిన పని లేదు. వీ హెల్ప్ NRIs విత్ షార్ట్ లిస్టింగ్, మెడికల్స్, డాక్యుమెంటేషన్స్ అండ్ అవాయిడింగ్ రిజెక్షన్స్. మీరు ఎప్పుడైనా డిటోతో ఫ్రీ కాల్ బుక్ చేసుకోవచ్చు. నో స్పామ్, నో ప్రెజర్, జస్ట్ క్లారిటీ. నౌ కంటిన్యూ చేద్దాం. రైడర్స్ NRIs కి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్ రైడర్ యూజువల్లీ అవైలబుల్ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ మీరు ఉండే కంట్రీ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డిపెండ్ అవుతాయి. వేవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ డిసబిలిటీ ఆర్ క్రిటికల్ ఇల్నెస్ ఆఫర్ చేస్తారు. అండ్ ఇది NRIs కి చాలా యూస్ఫుల్, ఎస్పెషల్లీ వేరియబుల్ ఇన్కమ్ ఆర్ రిస్కీ జాబ్స్ ఉన్న వాళ్ళకి. ఇద్దరు NRIs ఒకే ప్లాన్ ని అప్లై చేసినా కూడా వాళ్ళకి ఆఫర్ చేసే రైడర్ సెట్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇదంతా మొత్తం అండర్ రైటింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ ఇండివిజువల్ హెల్త్, ఏజ్, లొకేషన్ అండ్ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి ఇన్సూరర్ ఎవరికి ఏ రైడర్ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. NRIs ఇండియన్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? సింపుల్, కాస్ట్. ప్రీమియమ్స్ చాలా తక్కువ. ఫ్లెక్సిబిలిటీ. ఇండియన్ ప్లాన్స్ ఆఫర్ చేసే ఫీచర్స్: ప్రీమియం బ్రేక్స్, జీరో కాస్ట్ ఎగ్జిట్స్, టర్మినల్ ఇల్నెస్ పేఅవుట్స్ అండ్ హై కవర్ లిమిట్స్. ట్యాక్స్ బెనిఫిట్స్. ఒకవేళ మీకు ఇండియాలో టాక్సబుల్ ఇన్కమ్ ఉంటే మీరు పే చేసే ప్రీమియమ్స్ సెక్షన్ 80C ఓల్డ్ రెజ్యూమ్ కింద ట్యాక్స్ డిడక్షన్స్ కి క్వాలిఫై అవుతాయి. ప్రీమియమ్స్ ని NRE ఆర్ NRO ఆర్ ఇంటర్నేషనల్ కార్డ్స్ ఆర్ ఫారెన్ ట్రాన్స్ఫర్స్ త్రూ పే చేయొచ్చు. మెనీ NRIs లిమిటెడ్ పే ఆప్షన్ చూస్ చేస్తారు. 5 years, 10 years ఆర్ 15 years లో పేమెంట్ ఫినిష్ చేయడం, ఎస్పెషల్లీ వాళ్ళకి రిటైర్మెంట్ ఆర్ రీలొకేషన్స్ ప్లాన్స్ ఉంటాయి. పాలసీ తీసుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. 2 weeks నుంచి 2 months వరకు టైం పట్టొచ్చు. డాక్యుమెంటేషన్స్, మెడికల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్సూరర్ అప్రూవర్స్ వల్ల ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ లైఫ్ టైం ప్రొటెక్షన్ ఇస్తుంది. క్లెయిమ్స్ ప్రాసెస్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. నామినీ ఇన్సూరర్ కి ఇన్ఫార్మ్ చేసి డెత్ సర్టిఫికేట్స్, మెడికల్ రికార్డ్స్ సబ్మిట్ చేయాలి. ఈవెన్ అబ్రాడ్ లో డెత్ అయినా క్లెయిమ్ INR లో సెటిల్ అవుతుంది యాజ్ పర్ ఇండియన్ రెగ్యులేషన్స్. ఫైనల్ గా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కాదు, మీ పైన ఎవరు డిపెండ్ అయి ఉంటున్నారు అనేదే మ్యాటర్. మీ పేరెంట్స్, స్పౌస్ ఆర్ చిల్డ్రన్ కి ప్రొటెక్షన్ కావాలి అని అంటే కవర్ ఉండాలి. అండ్ NRIగా ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ రిలయబుల్ వే. మీకు ఎలిజిబిలిటీ, మెడికల్స్ ఆర్ ప్లాన్స్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే బుక్ ఏ ఫ్రీ కాల్ విత్ డిట్టో. మేము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు హెల్ప్ చేస్తాము, అలాగే మీరు ఏ మిస్టేక్స్ చేయకుండా చూసుకుంటాము. ఈ వీడియో చూసాక మీకు టర్మ్ ఇన్సూరెన్స్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.